నిజంగా చెప్పాలంటే ఇవాళ పని చేసే మూడ్ అస్సలే లేదు. లేవగానే ఎందుకో తెలియని అలసట, మనసు కూడా ఎందుకో బాగలేదు అనిపిస్తూ ఉంది. ఎందుకో తెలీదు కానీ వర్క్ చేయాలన్న ఆలోచనే లేదు. ఇంటి పనులు, వంట, క్లీనింగ్ ఇవన్నీ చూస్తుంటేనే భయమేస్తుంది. హౌస్ వైఫ్స్‌కైనా, వర్కింగ్ ఉమెన్‌కైనా ఎవ్వరికైనా మూడ్ బాగున్నా, బాలేకపోయినా ఇంటి పనులు మాత్రం కంపల్సరీగా చేసుకుంటూనే ఉండాలి కదా! లంచ్ బాక్సెస్ అలానే బ్రేక్‌ఫాస్ట్ ఇలాంటివి స్కిప్ చేయగలమేమో కానీ ఇంకా రెగ్యులర్ పనులైతే అస్సలు స్కిప్ చేయలేము కదా! ఈరోజు స్కిప్ చేసినా నెక్స్ట్ డే ఇంకా అది మనకే బర్డెన్ అవుతుంది. అందుకని చెప్పేసి నన్ను నేనే బూస్ట్ చేసుకుంటూ చిన్నగా ఇక్కడైతే పనులు స్టార్ట్ చేశాను. అప్పటికి నా హస్బెండ్ చెప్తూనే ఉన్నారనమాట. "నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట తినేస్తానులే. అలానే నీకు లైక్ పార్సిల్ చేపించుకొని తెచ్చేస్తాను" అని అయితే అన్నారు. కానీ ఇంకా మళ్ళీ ఒకసారి ఆడవాళ్ళకి మైండ్‌లో అన్నీ మెదులుతాయి కదా! అనవసరంగా ఎందుకు అని చెప్పేసి. ఆల్రెడీ మేము వీకెండ్స్‌లో ఇద్దరం బయట తింటూ ఉంటాము. ఇంకా వీక్ డేస్‌లో కూడా బయట తినాలి అంటే నాకు అంత లైక్ కరెక్ట్‌గా అనిపించదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్ చూస్తుంటే మాత్రం నా పేరు సమీర. నేనైతే పూణేలో ఉంటాను. పూణే నుంచి మన డైలీ రొటీన్ వ్లాగ్స్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటాననమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం నా వి నా ఛానల్‌లో ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకే ఇక్కడొచ్చేసి ఫస్ట్ నేనైతే టీ పెట్టుకొని తాగేశాను. ఆ క్లిప్ అయితే రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఆ రోజు ఇంకా వీడియో కూడా షూట్ చేద్దామా వద్దా అనుకుంటూనే ఇంకా అక్కడ ట్రైపాడ్‌కి ఫోన్ సెట్ చేసేసి ఇక్కడైతే వర్క్ చేసుకుంటూ ఉన్నాననమాట. దాని తర్వాత టీ తాగేసి ఇలా దోసపిండి అయితే కలిపేసుకున్నాననమాట. పొంగనాలు వేసేద్దామని చెప్పేసి. ఇంకా నదీం కోసం స్నానానికైతే వాటర్ పెట్టేశాను. పాత్రలనేటివి తోమేసుకున్నాను. అయితే అవే పాత్రల మీదే ఇంకా తోమిన పాత్రలు కూడా వేసి పెట్టుంటి మార్నింగే ఇంకా అవన్నీ ఎక్కడివక్కడ తీసేస్తున్నాననమాట. అయితే ఆ రోజు లంచ్ బాక్స్ లేదు. ఎందుకు అంటే తనకి మీటింగ్ ఉందనమాట. సో, ఆఫ్టర్‌నూన్‌కంతా ఇంటికొచ్చేస్తాను అనైతే అన్నారు. సర్లే ఇంకా ఆ ఒక్క పనన్నా తగ్గిపోయింది కదా అనైతే అనుకున్నాను. అయితే ముందు రోజు నేను చాలా అలసటగా అంటే ఇప్పుడు కూడా అలసటగానే ఉంది. బట్ ముందు రోజు ఇంకా ఎక్కువగా ఉంటే పాత్రలన్నీ సింక్‌లో వేసి పడుకుండిపోయాను. మార్నింగ్ లేచి చూస్తే ముందు ఉన్న అలసట మీద ఆ పాత్రలు అవన్నీ చూసేసరికి డబల్ అయినట్లు అనిపించింది. ఇంకా సో, వాటిని చూస్తూ చిరాకు పడడం కంటే కూడా ఏదో ఒక సొల్యూషన్ అనేది ఆలోచించాలి కదా అన్నట్లు ఫస్ట్ అయితే నేను టీ పెట్టేసి ఇంకా నిదానంగా ఆ పాత్రలైతే తోమేశాను. ఆ పాత్రలు తోమేసేంత లోపల టీ అయితే మరిగిపోయింది. ఇంకా టీ తాగేసాననమాట. చాలా రోజుల తర్వాత అనమాట ఇలా నేను పొద్దున్నే టీ తాగడం. అయితే ఈ మధ్య చాలా తగ్గిచ్చేసాను. చాలా అంటే లైక్ పెళ్లి కాకముందు అట్లా అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే తాగేదాన్ని. మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే ఫస్ట్ టీయే కావాలనిపించేది. బట్ ఈ మధ్య మాత్రం చాలా అంటే చాలా తగ్గిచ్చేసాను. అలా తగ్గించిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట టీ తాగడం. సో, ఇంకా టీ తాగేస్తే కొంచెం నాకు యాక్టివ్ లాగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే పొంగనాలకైతే రెడీ చేస్తున్నాననమాట. సో, పొంగనాలు కూడా చేసి ఇంట్లో చాలా రోజులైపోయింది. దట్టు ఇంకా ఇందులోకి కాంబినేషన్‌గా అయితే పప్పుల చట్నీ చేస్తూ ఉన్నాను. అంటే పచ్చి కొబ్బరి అయితే లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఎండు కొబ్బరితో తినాలనిపించట్లేదు. అందుకని ఇంకా పప్పులు వేసేసి చేశాను. చిన్నప్పుడు మా ఇంటి ముందర దోసలు వేసేవాళ్ళు, అలానే పొంగనాలు అమ్మేవాళ్ళు అలా ఉండేవాళ్ళు. సో, వాళ్ళ దగ్గర ఎక్కువగా ఇట్లా పప్పుల చట్నీనే ఎక్కువ దొరికేదనమాట. ఎందుకో నాకు అది సడన్‌గా గుర్తొచ్చి నాకు కూడా అలానే చేయాలనిపించి ఇక్కడైతే పప్పుల చట్నీ చేశాను. అయితే ఇందులో కాస్త చింతపండు అలానే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పలుచగా ఉంటుంది చట్నీ. బట్ మరీ పలుచగా ఉంటే నదీం తినలేరని చెప్పేసి ఇలా అయితే కాస్త కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అంటే కరెక్ట్గా ఉండేలాగైతే పెట్టేసి ఇంకా దానికైతే తాలింపు పెట్టేశాను అనమాట. తాలింపు పెట్టేసిన తర్వాత ఇక్కడైతే పొంగనాలు వేస్తూ ఉన్నాను. పొంగనాలలో నేను ఎక్కువగా వెజిటేబుల్స్ అవన్నీ ఏం వేయను అనమాట. మా ఊర్లో ఎలా మా ఇంట్లో ఎలా వేసుకుంటామో అలానే జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా ఇందులో శనగపప్పు కూడా నానపెట్టి వేస్తే బాగుంటుంది. బట్ ఇంకా అక్కడైతే ఏం వేయలేదనమాట. జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, లైట్గా వంట సోడా వేసేసి కలిపేసుకుంటే సరిపోతుందనమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, అలానే క్రిస్పీగా కూడా ఉన్నాయి. అండ్ ఈ పొంగనాల పెనం అయితే నేను తీసుకొని చాలా రోజులే అయిపోయింది. సో, అయితే కొన్ని రోజుల ముందు అంటే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకా షిఫ్టింగ్ అవుతూ ఉన్నప్పుడు అనమాట. హైదరాబాద్ నుంచి పూణేకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు పడేద్దాం అనుకున్నాను. బట్ ఏంటి అంటే ఏదైనా వస్తువు పడేయాలి అంటే అది
అంటే చూడ్డానికి బాగుంది. అదే వంకరగా అయిపోయి లేదంటే విరిగిపోయి అలా ఉంటే ఓకే అనిపిస్తుంది. కానీ చూడ్డానికి చక్కగా కనిపిస్తూ ఉంటే పడేయాలంటే మనసు రాదు కదా! సో, సర్లే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పేసి ఏం చేశాను అంటే ఈసారి ట్రై చేసే ముందర దీన్ని ఒకసారి సీజనింగ్ లాగా చేద్దాం అన్నట్టు ఫస్ట్ అయితే నార్మల్గా క్లీన్ చేసేసి వాటర్ తోటి అంతా క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసేసి 1.5 డే అనమాట పక్కన పెట్టేశాను. దాన్ని డిస్టర్బ్ చేయకోకుండా ఇంకా పక్కన పెట్టేసి దాని తర్వాత మొత్తం టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అలా పేపర్ తోటి మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ తోటి క్లీన్ చేసేసి ఇంకెప్పుడైతే మనం పొంగనాలు అలా వేయాలి అనుకుంటున్నామో స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మనం ఎలా అయితే దోశ పెనానికి లైక్ ఆనియన్ తోటి రబ్ చేస్తామో అలా దీన్ని కూడా ఆనియన్ లైట్గా ఆయిల్ అప్లై చేసేసి రబ్ చేసేసి పొంగనాలు అయితే వేసాను అనమాట. సో ఫస్ట్ ఒక వాయి మాత్రం కాస్త అంటుకొని వచ్చాయి, కానీ నెక్స్ట్ వాయి మాత్రం భలే వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి ఇంకా పడాల్సిన అవసరం ఏముందిలే అన్నట్లు దీన్నే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నాకేమర్థమైంది అంటే కన్నా పడేసింటే నాకు మళ్ళీ ఖర్చు అనేది పడేది. అదే కాస్త నేను దాని మీద అంటే రీసెర్చ్ అది అంటే నా సొంత ప్రయోగం అయితే ఏం కాదులేండి. నేను యూట్యూబ్లో చాలా వీడియోసే చూసి ఎందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించి ఇలా అయితే ట్రై చేశాను. నాకైతే వర్కౌట్ అయిందనమాట. ఎవరికైనా అట్లా లైక్ ఇలా ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే మాత్రం అంటే పొంగనాలు రాకోకుండా ఇలా పడేయాలి అనుకుంటూ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ అప్పటికి కూడా రాకపోతే ఇంకా దాన్ని పడేయడమే బెస్ట్ అనేది నేను అనుకుంటాను. సో అది ఇంకా చూస్తున్నారు కదా, లైక్ మార్నింగ్ రొటీన్ అయితే చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ దాంతోపాటు ఇది మన టీ అది తాగేసి అయిపోయిందనమాట. నదీం ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చేసారు. అయితే ముందు రోజు చేపల ఫ్రై చేశాను కదా, ఆ చేపల ఫ్రై అలానే ఇంకా పప్పుచారు అది ఉంటే నదీం తినేశారు. నాకు గోంగూర చట్నీ, గోవాక్ చట్నీ అంటాం మేమైతే, సో ఆ చట్నీ ఉంటే ఇంకా ఆ చట్నీతో తినేసాను అనమాట. దాని తర్వాత ఇంకా పడుకుండిపోయాను. ఎప్పుడైనా అట్లా లైక్ మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు ఇంకా లేదు అంటే నాకు వర్క్ చేయాలన్న మూడ్ లేదన్నప్పుడు మాత్రం ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ అట్లా అయితే పడుకుంటాను అనమాట. ఇంతకు ముందు అయితే మాత్రం తెగ పడుకునేదాన్ని. అంటే అప్పుడు ఆఫీసెస్కి అలా వెళ్ళినప్పుడు వీకెండ్స్ వస్తే ఆఫ్టర్నూన్ టైం అంటే మాత్రం ఫుల్ పడుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటాం కదా, ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆఫ్టర్నూన్ మాత్రం అస్సలు పడుకోను. ఒకటి వీడియో ఎడిటింగ్ అన్నా చేస్తూ ఉంటాను, లేదంటే ఏదైనా మంచి పిక్చర్ కానీ వెబ్ సిరీస్ కానీ అలా పెట్టేసుకొని చూస్తాను అనమాట. పడుకోవడం అయితే చాలా రేర్గా, ఇంకెప్పుడో ఇలా హెల్త్ బాగాలేనప్పుడు మూడు బాగాలేనప్పుడు తప్ప పడుకోవడం అనేది చాలా అంటే చాలా రేర్గా అనమాట. సో అలా ఇంకా పడుకొని లేచేసిన తర్వాత ఇక్కడైతే నదీం వర్క్ చేసుకుంటున్నారనమాట. అంటే తను తొందరగానే వచ్చారు. సో తనకి వర్క్ ఉంటే ఇంకా తను వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక్కడైతే నేను టీ పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ తోమిన పాత్రలు అవన్నీ ఇంకా సింక్లో ఉంటాయి కదా, సో మార్నింగ్ తోమినవన్నీ సర్దేసేసుకొని అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా పాత్రలు పడి ఉంటాయి కదా, అవన్నీ తోమేసేసుకున్నాను అనమాట. ఇంకా అదంతా రికార్డింగ్ అయితే ఏం చేయలేదు, రెగ్యులర్గా అలానే ఉంటుంది కదా. సో మార్నింగ్ లేవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ పాత్రలు తోమడం, ఇల్లు ఊడ్చడం, తుడవడం, చిన్న చిన్న పనులు, ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంకి అంతా ప్రిపరేషన్స్ అంటే మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం ఇలానే ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా మీకు కూడా బోర్ కొడుతుంది కదా అన్నట్లు నేనైతే రికార్డ్ చేయలేదన్నమాట. దట్టు ఇంకా నాకు కూడా చెప్పాను కదా అంత హెల్త్ కరెక్ట్గా అంటే లైక్ మూడ్ కూడా బాగాలేదు అని చెప్పేసి ఇంకా అలా పడుకుండిపోయాను కాబట్టి ఇంకేం రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే టీ పెట్టేసి ఈ పాత్రలు అనేటివి తోమేసుకుంటూ ఉన్నానన్నమాట. లైక్ నేనేంటి అంటే ఒక 10 పాత్రలకు అట్లా సబ్బు అదంతా పెట్టేసి పక్కన పెట్టేసి వేసుకొని ఫస్ట్ అవి తోమేసి మళ్ళీ మిగిలినవన్నీ తోమేసుకుంటాను అనమాట. అన్నిటికీ సబ్బు పెట్టేసి పక్కన పెట్టి మళ్ళీ లాస్ట్లో అన్నీ అట్లా కడగడం అయితే నేను చేయను, నాకు ఎందుకు అది అలవాటు లేదనమాట. అండ్ నేను లైక్ నాలో ఉన్న నెగిటివ్ పాయింట్ అయితే నేను చెప్తాను. నేను కాస్త వాటర్ యూసేజ్ అనేది ఎక్కువగానే చేస్తూ ఉంటాను. అది ఎందుకో చాలా కంట్రోల్ చేయాలనుకుంటాను, కానీ ఇంకా అది అలా జరిగిపోతూ ఉంటుంది. ఏంటి అంటే కన్నా ఇప్పుడు ప్రతి చిన్నదానికి లైక్ ఒక ఆనియన్ కట్ చేశాను అనుకోండి, వెంటనే ఆ నీళ్ళ కింద చేతులు పెట్టేసి ఇంకా కడిగేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ టమాటో కట్ చేశాను అంటే మళ్ళీ వాటర్ కింద చేయి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అప్పుడు అమ్మ చెప్పింది కదా, ఇట్లా చేయడం కంటే కూడా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అట్లా చేసుకుంటే నీకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు, అంటే ఇట్లా కట్ చేసి హ్యాండ్ క్లీన్ చేసుకోలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు కదా, అట్లా చెయ్యి, అనవసరంగా ఎందుకు వేస్ట్ చేస్తావు వాటర్ అని అయితే అందనమాట. సో అలా ట్రై చేయాలనుకుంటాను. మళ్ళీ ఇంకా అలవాట్లో పొరపాటు అన్నట్లు అనాలో ఏమో కానీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట చేతులు ఆటోమేటిక్గా సింక్ కింద. సో
దాన్నైతే కాస్త కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా కానీ నిదానంగా చేస్తేనే వస్తుంది కదా! సో, అది. ఇక్కడొచ్చేసి నేనైతే నైట్ డిన్నర్‌కి చిక్కుడుగాయ తాలింపు అయితే చేస్తూ ఉన్నాను. యాక్చువల్‌గా ఈ చిక్కుడుగాయ తాలింపు ఎందుకు చేస్తున్నాను అనేది మీకు చెప్తాను. ఆ రోజు నైట్ డిన్నర్‌కి మేమేమనుకున్నామంటే దోస తినేసి పడుకుందాంలే అని అనుకున్నాం. అంటే ఇంకా చెప్పాను కదా! మార్నింగ్ నుంచి నాకు కూడా అంత కరెక్ట్‌గా లేదు అన్నట్లు. సో, ఇంకా నైట్‌కి దోస తినేసి పడుకుందాం అనుకున్నాము. దాని తర్వాత కిచెన్‌లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే అదే చెప్పాను కదా! టీ పెడుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్‌గా మా ఇంటికి ఎదురు ఇండ్లు వాళ్ళనమాట. అంటే మా కిచెను, వాళ్ళ కిచెను ఇలా కనిపిస్తూ ఉంటది. వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే అంటే వాళ్ళు వంట చేస్తున్నా, నేను వంట చేస్తున్నా, నేను వంటింట్లో ఏం మాట్లాడినా, వాళ్ళు వంటింట్లో ఏం మాట్లాడినా మాకు క్లియర్‌గా అంటే ఒకటే ఇంట్లో మాట్లాడినట్లే ఉంటుందనమాట. అయితే అక్కడి నుంచి మంచి స్మెల్ అయితే వచ్చింది. లైక్ వేడి వేడిగా చపాతీ అలానే ఏదో ఒక తాలింపు ఫ్రై లాంటివి చేస్తున్న స్మెల్ అయితే వచ్చింది. నదీమ్ కూడా అన్నారు, నాకు చపాతీ ఆమ్లెట్ చేసివ్వు, నాకు అది తినాలనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా సర్లే నాకు కూడా అలానే తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఏదైనా తాలింపు చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో వచ్చేసి వంకాయలు ఇంకా మునక్కాడలు ఇవే ఉన్నాయి. ఇంకా దాటితోటి ఏం చేయాలి, మునక్కాయ తినాలని ఇంట్రెస్ట్ లేదు, వంకాయ తినాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకని చెప్పేసి ఇంక ఇద్దరం కిందికి వెళ్ళి ఇట్లా చిక్కుడుగాయలు అయితే తీసుకొని వచ్చామన్నమాట. సో, చిక్కుడుగాయలు తీసుకొని వచ్చి ఇక్కడైతే చిక్కుడుగాయ ఫ్రై చేస్తూ ఉన్నాను. నదీమ్‌కి చాలా ఇష్టము. బట్ ఏమైందో ఏమో కానీ కొంచెం చప్పగా అయిపోయింది. సో, గోంగూర చట్నీ నిన్న చప్పగానే అయింది. అలానే ఈ చిక్కుడుకాయ ఫ్రై కూడా చప్పగానే అయింది. సో, అదేంటో అంటారు కదా! మూడ్ లేనప్పుడు ఏది చేసినా కూడా ఇలానే వస్తాయి అన్నట్లు అయిపోయిందనమాట. అంటే ఉప్పు అదంతా సరిపోయింది కానీ కాస్త కారం తక్కువైంది. ఈ చిక్కుడుకాయ తాలింపు ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పేసి నేను కుక్కర్‌లో వేసేసి ఒక్క విజిల్ పెట్టాను. బట్ అవి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కాబట్టి ఒక్క విజిల్‌కే లైక్ కాస్త ఎక్కువగా కుక్ అయ్యాయన్నమాట. అట్లా కుక్ అవ్వడం వల్ల కూడా ఆ కారం అనేది ఎక్కువ అంటే మనం కరెక్ట్‌గా వేసినా కూడా అది ఎక్కువగా పీల్చేసిందనమాట. అంటే మనకి ఇట్లా ముద్ద ముద్దగా అయిపోయి పీల్చేసింది. ముద్దగా అంటే మరీ ముద్దగా కాలేదు కానీ రెగ్యులర్‌గా చేసే కన్సిస్టెన్సీ కాకుండా కాస్త ఎక్కువ కుక్ అయింది. సో, నేనేం చేస్తాను చిక్కుడుకాయ ఫ్రై చేయడానికి అంటే చిక్కుడుకాయల్ని అట్లా ఒకసారి బాయిల్ చేసేసుకొని, అయితే చిక్కుడుకాయలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే చూడ్డానికి ఎంత ఫ్రెష్‌గా కనిపించినా కూడా ఒక్కొక్క పాయ ఒలిచి చూడాలి. నేను ఇలా ఒలుస్తూ ఉంటే లైక్ చిన్న చిన్న పురుగులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి నిదానంగా కూర్చొని అన్నీ ఒలిచేసుకొని చేసుకోవాలన్నమాట. సో, ఒక్కసారి అట్లా ఉడికిచ్చేసుకొని వడపోసేసుకొని ఇంకా దీనికి తాలింపు పెట్టేయడమే. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు నేను మాత్రం తాలింపులు చేస్తే ఇది కంపల్సరీగా వేస్తాను. ఇంకా ఫ్రెష్ కరివేపాకు ఉంటే బాగానే ఉంటుంది. ఇంకా కరివేపాకు, ఆనియన్ ఇవి వేసేసి మనం ఏదైతే చిక్కుడుకాయ ఉడికించుకున్నామో ఆ చిక్కుడుకాయలు వేసేసి ఆ చెమ్మ మొత్తం పోయేంత వరకు చిక్కుడుకాయలని లైట్‌గా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసేసుకొని ఇందులో కొబ్బరి పొడి అనమాట. ఎండు కొబ్బరి, తర్వాత వెల్లుల్లి, కారము, ఉప్పు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసిన పౌడర్ నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది. తాలింపులలోకి ఎక్కువగా నేను ఇదే వేస్తాననమాట. సో, ఇంకా ఆ పొడి అయితే వేసేయాలి. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను ఎక్స్ట్రా కారం కూడా వేసినా కూడా నాకు చప్పగానే ఉంది. ఇంకా అట్లనే నైట్‌కి కదా! పెద్ద కారం లేకపోవడమే మంచిదిలే అన్నట్లు ఇంకా మాకు మేమే సర్ది చెప్పుకుంటూ ఇంకా అలా చపాతీ తర్వాత చిక్కుడుకాయ తాలింపు అలానే ఇంకా ఆమ్లెట్ కూడా వేసాననమాట. ఇంకా రైస్ అయితే ఏం తినలేదు. రైస్ ఉంది కానీ ఇంకా తినలేదనమాట. సో, ఇలా అయితే డిన్నర్ చేసేసుకున్నాము. ఎలానో అలా అనమాట. లైక్ ఏంటి అంటే కాస్త పేషెన్సీ తెచ్చుకొని చేసేసుకుంటే వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. అలానే లేదు కదా అని చెప్పేసి పడుకొని పోయి ఉంటే మాత్రం ఈ రోజుటి పని ఒకటి బయట తిని బయట ఖర్చు ఎక్కువయ్యేది. బయట ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు. దట్టు ఇంకా ముందే హెల్త్ బాలేదంటే ఆ ఫుడ్ కూడా బాగుండకపోతే ఇంకా మరీ అదేదో పుండు మీద కారం అంటారు కదా! అట్లా అయిపోతుందనమాట. ఇలా సింపుల్‌గా ఏదో ఒకటి చేసేసుకొని తింటే కూడా లైక్ ఏంటి అంటే మనకు కూడా ఆ రోజుటి పనులు అయిపోయినట్లు ఉంటాయి. లైక్ నెక్స్ట్ డేకి మనకి కాస్త యాక్టివ్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. డే మొత్తం ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్నట్లయితే ఉండదనమాట. సో, అది పని చేయడం కష్టమే కానీ దాన్ని కాస్త మనము మనకి తగిన విధంగా అడ్జస్ట్ చేసుకున్నాము అంటే ఈజీగానే అయిపోతుంది. అంటే మెయిన్ థింగ్ ప్రతిరోజు ఇదే పని చేస్తూ ఉంటాం కాబట్టి ఏదో ఒక రోజు చిరాకు అనేది వస్తుంది. అంటే లైక్ అరే ఈరోజు చెయ్యాలా అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. అలాంటి టైంలో నేను ఏం చేస్తాను అంటే నాకు ఇష్టమైన ప్లేలిస్ట్ అయితే ఆన్ చేసేసుకుంటాను. అంటే నాకు నచ్చిన పాటలు అనమాట. ప్రతిరోజు అవే పాటలు అయితే అస్సలు వినను. ఎందుకు అంటే నాకు ఇలా మూడు బాగలేనప్పుడు మాత్రమే
మాత్రమే అలాంటి పాటలు పెట్టుకొని వింటాను. అప్పుడు నాకు మూడ్ అనేది రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు నా మూడ్ బాలేదు కదా అని చెప్పేసి ఓకే. నేను కూర్చుంటాను. లైక్ ఒక చోట వెళ్ళి మూలకు కూర్చొని ఏదో ఒకటి ఆలోచించుకుంటూ కూర్చుంటాను. కానీ నా వల్ల ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా! నా మూడ్ బాలేకపోతే నా హస్బెండ్ ఏం చేస్తారు? సో తన కోసమన్నా యాక్టివ్‌గా ఉండాలని చెప్పేసి ఇలా చిన్న చిన్న పనులైతే చేసుకుంటూ ఉన్నాననమాట. ఇలా ఈరోజైతే గడిచింది. సో ఇది ఈరోజుటి వ్లాగ్. మీరు కూడా నాలానే ఇలా చేస్తారా? లేదు అంటే మీరేమైనా ఇంకా ఎక్కువగా లైక్ టిప్స్ అనేటివి ఫాలో చేస్తారా అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆమ్లెట్ వేసేస్తున్నా అనమాట. నా వెనకాలే ఉన్నారు. ఆకలేస్తుంది త్వరగా చేయి అని చెప్పేసి. మెయిన్ థింగ్ లైక్ ఏంటి తాలింపు చేద్దామంటే ఏ వెజిటేబుల్ లేదు. కిందికెళ్ళి తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత తెచ్చింది ఏంటి చిక్కుడుగాయలు వలచడానికి అవి నిదానంగా చూస్తూ వలచడానికి నాకు ఒక 15 మినిట్స్ అక్కడే వెళ్ళిపోయింది. ఇంకా లేచి చపాతీ చేసి తాలింపు చేసేసరికి ఈ టైం అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి.